నాసి రకం నకిలీ మందులు తయారు చేసేవారు వాటిని అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. ఇక ఫార్మా పరిశ్రమలు, డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, మెడికల్ హాళ్లు, ఫార్మసీల్లో మరింత విస్తృతంగా తనిఖీలు చేయాలని సూచించారు. ఫార్మా సంస్థలు ఎక్కువగా చోట అదనంగా డ్రగ్ ఇన్స్పెక్టర్లు నియమించాలన్నారు. హైదరాబాద్లో డ్రగ్ కంట్రోల్ అథారిటీ అధికారులు, తెలంగాణ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు దామోదర. ఇక ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్న అంశాల్లో రాజీ పడొద్దని సూచించారు. డ్రగ్స్ కు సంబంధించిన ఫిర్యాదుల స్వీకరణకు కలెక్టరేట్లో కంప్లైంట్ సెల్స్ ఏర్పాటు చేయాలని చెప్పారు. రాష్ట్ర స్థాయిలో ఫిర్యాదుల స్వీకరణ, ఆకస్మిక తనిఖీల కోసం స్టేట్ విజిలెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇక ఈ ఏడాది 21,639 తనిఖీలు నిర్వహించి 3,416 మెడికల్ షాప్స్, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ చర్యలు తీసుకున్నామని రివ్యూలో మంత్రికి చెప్పారు అధికారులు. రాష్ట్రంలో డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్ ఒక్కటే ఉండటంతో ఎక్కువ శాంపిల్స్ టెస్ట్ చేయలేకపోతున్నామని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభమైన ఒక్క ల్యాబ్లో నెలకు గరిష్టంగా 400 శాంపిల్స్ మాత్రమే పరీక్షించగలుగుతున్నామని వివరించారు. గత 10 ఏళ్లలో మెడికల్ షాప్స్లు రెట్టింపయ్యాయని, కొత్తగా ఒక్క టెస్టింగ్ ల్యాబ్ రాలేదని, డ్రగ్ ఇన్స్పెక్టర్ల సంఖ్యను పెంచలేదన్నారు అధికారులు. ఇక ప్రస్తుతం 71 మంది డ్రగ్ ఇన్స్పెక్టర్లు మాత్రమే ఉన్నారని, కనీసం 80 మంది అవసరమని తెలిపారు. దీంతో హైదరాబాద్లో ప్రస్తుతం ఉన్న ల్యాబ్ ఆధునీకరణతో పాటు కొత్తగా 4 ల్యాబ్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు మంత్రి దామోదర. ఇక మషల్కర్ కమిటీ సిఫారసులకు అనుగుణంగా డ్రగ్ ఇన్స్పెక్టర్ల సంఖ్యను పెంచేందుకు ప్రపోజల్స్ రెడీ చేయాలని ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి అవసరమైన పోస్టులు మంజూరు చేయిస్తామన్నారు దామోదర. డ్రగ్ ఇన్స్పెక్టర్లను వారి పనిచేస్తున్న ఏరియాకే పరిమితం చేయొద్దని, ర్యాండమ్గా ఇతర డ్రగ్ ఇన్స్పెక్టర్ల పరిధిలోని సంస్థల్లో తనిఖీలకు పంపించాలని డీజీ కమలాసన్ రెడ్డిని మంత్రి ఆదేశించారు.